వాహిని మీడియా ప్రేక్షకులు నమస్కారం అండి. చాలామంది హైట్ పెరగటానికని చాలామంది నన్ను అడగడం జరిగింది. హైట్ పెరగాలంటే పిల్లలు ముందు గట్ హెల్త్ కరెక్ట్‌గా ఉండాలి. గట్ అంటే పొట్ట క్లీన్ కరెక్ట్‌గా ఉండాలి. పిల్లలకి కంపల్సరీ మంత్లీ వన్స్ అయినా మనం పొట్ట క్లీనింగ్‌కి ఆముదం గానీ, ఆముదం తాగిపించడం గానీ, లేతే సోనాముఖి పౌడరు డికాషన్ చేసి తాగిపించడం గానీ చేయాలి. గట్‌ని హెల్తీగా ఉంచాలి. దాంతోపాటు మీకు చంద్రచూలాలని పిలుస్తారు. గింజలుంటాయి. మన నువ్వుల మాదిరిలానే ఉంటాయి. నువ్వుల కన్నా బలం. దాన్ని ఒక టీ స్పూను గింజలు మనకి నైట్ వాటర్‌లో ఏసి కొంచెం బెల్లం ఏసి పొద్దున్న ఆ గింజలు తినేసి ఆ నీళ్ళు తాగేయాలండి. తాగటం వల్ల ఏంటంటే ఎదిగే పిల్లల్లో ఎముకలు బలంగా ఉండి ఎముకలు పెరగడానికి ఉపయోగపడతాయి. నేను అంత క్రితం ఒక 9 సంవత్సరాల క్రితం నార్త్ నుంచి తెచ్చాను. ఆ గింజలనే నేను ఇప్పుడు చాలామంది హైట్‌కి ఇవ్వటం జరుగుతుందండి. ఆ గింజలు మానకన్నా రాత్రి నిద్రించే ముందు ఎవరైతే తీసుకుంటారో ఎముకల బలానికి ఉపయోగపడతాయి. ప్లస్ దాంతోపాటు ఎముకల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. దాన్ని కొన్ని కొన్ని ఏరియాలో హైట్ గ్రోత్ సీడ్స్ అని పిలుస్తారు. నేను ఒక డిపార్ట్మెంట్‌లోకి వెళ్ళి ఆయుష్ డిపార్ట్మెంట్‌లో అడిగినప్పుడు దాన్ని చంద్రచూలాలని పిలుస్తారు. ఈ మధ్య కాలంలో చాలామంది ఈ అలీమ్ సీడ్స్ అని కూడా పిలుస్తారండి. అలీమ్ సీడ్స్ అంటే దాన్ని చాలామంది పాయసంలా చేసుకుని కూడా తీసుకుంటారు. దాంట్లో మనకి ఎముకలు పెంచే గుణం బాగా ఉంటది. అది రాత్రి నిద్రించే ముందైనా తీసుకోవచ్చు. లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా తీసుకోవచ్చండి. అది ఒక ఇలాంటి గ్లాస్‌లో ఆ గింజలు నానబెట్టుకుని కొంచెం బెల్లం వేసుకొని తీసుకోవచ్చు. అది డిస్‌ప్లేలో మీకు ఆ గింజలు కూడా చూపిస్తాను. అత గత గత నేను ఒక 8 సంవత్సరాలుగా చాలామందికి ఆ గింజలు ఇవ్వటం జరిగింది. చాలామంది అడుగుతారు. అమ్మాయిల్లో 18 సంవత్సరాల వరకు వాడొచ్చు ఆ గింజలు. అబ్బాయిలైతే 21 ఇయర్స్ వరకు వాడొచ్చు. ఆ వాడటం వల్ల ఏంటంటే మనం ఇచ్చే సప్లిమెంట్ కింద పనిచేస్తది. మన ఫుడ్ సప్లిమెంట్‌కి సరిపోకపోయినా వాళ్ళకి గ్రోత్ తగ్గిపోతది. సప్లిమెంట్ కింద పనిచేసి ఎముకల బలానికి, ఎముకల ఎదుగుదలకు ఉపయోగపడతాయండి ఆ గింజలు. ఎటువంటి కెమికలైజేషన్ గింజలు కాదవి. అవి మన న్యాచురల్‌గా వచ్చే సీడ్సే. అది నువ్వుల కన్నా రెండింతలు ఎక్కువ బలాన్ని ఇస్తాయి. ప్లస్ ఎముకల యొక్క ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అది పాయసం కింద కాసుకోవచ్చు. రోజు పాయసం కింద కుదరడం వల్ల ఓ టీ స్పూను గింజలు మనం నార్మల్ వాటర్‌లో ఏసి కొంచెం బెల్లం ఏసి పొద్దున్నే ఆ గింజలు తినేసేసి అది మింగేసేసి ఆ నీళ్ళు తాగితే సరిపోతది. ఈ యొక్క గింజల్ని నేను చాలామంది హైట్‌కి పెరగడానికి ఏమన్నా ఉన్నాయని అడుగుతున్నారు. అందు గురించి నా దగ్గర ఉన్న రెమెడీని మీకు ఇప్పుడు ఫోటో రూపంలో పెడతాను. ఆ గింజలు నువ్వుల మాదిరిలో మనకి ఆవాల మాదిరిలాగా ఉండి పొడుగ్గా ఉంటాయి. అలీమ్ సీడ్స్ అని పిలుస్తారు. మా వాడుక భాషలో చంద్రచూలాలని మేము పిలుస్తాము. ఈ యొక్క గింజల్ని వాడుకుని చాలామంది హైట్ ఎదిగే పిల్లల్లో ఏయో వాడుతూ ఉంటారు. దానికన్నా ఇవి బాగా మీకు ఉపయోగపడతాయి. నేనైతే చాలామందికి నేను ఇవ్వటం జరిగింది. ఆ గింజల వల్ల అయితే రిజల్ట్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కావాల్సిన వాళ్ళు ఆ గింజలు వాడుకుని పిల్లల యొక్క హైట్‌కి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన గింజలు తినిపించగానే కాదు, కొంచెం యోగాసనాలు గానీ, సూర్య నమస్కారాలు గానీ, ఇలా వేలాడే ఎక్సర్సైజులు గానీ అలాంటివి కూడా మనం చేయిస్తూ ఉంటే ఫిజికల్ యాక్టివిటీ యాడ్ అయితే దానికి ఫాస్ట్‌గా మన పనిచేసే ఉపయోగం ఉంటది. మినిమమ్ 6 మంత్స్ అయినా వాడాలండి. 1 ఆర్ 2 మంత్స్‌లో అయితే రిజల్ట్స్ కనపడవు. మినిమమ్ 6 మంత్స్ వాడితే మట్టుకి ఆ గింజల వల్ల ఉపయోగం ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. పూర్వం కూడా మేము నడుము నొప్పులకి వాటికి కూడా ఆ గింజలను మేము ఇచ్చేవాళ్ళం. దానివల్ల కూడా నడుము నొప్పులు అవి కూడా తగ్గేవి. ఈ యొక్క గింజలను ఈ విధంగా వాడుకోవటం వలన మనం డైలీ వచ్చే మనకి గ్రోత్‌కి సంబంధించి పిల్లలకి బాగా ఉపయోగపడతాయి. ఎముకల బలానికి, ఎముకల పుష్టికి కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా గింజలు మీకు డిస్‌ప్లేలో చూపిస్తాను. అది మనకి ఆవాల మాదిరిలో ఉంటాయి. కలరు పొడుగ్గా ఉంటాయి. నమస్తే అండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాహిని వీడియో ప్రేక్షకులకు నమస్కారం.